చంద్రబాబు నాయుడు సారథ్యంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎట్లాడిదంటే, నిన్న ప్రజలకు మాట ఇచ్చినారు. సూపర్ 6 బస్సు పెడతా ఫ్రీ, అమ్మఒడి ఇస్తా అందరికీ, రైతు భరోసా 26,000 ఇస్తా, ఆడపిల్లలకు 1500 ఇస్తా, నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తా, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా, కరెంటు బిల్లులు పెంచను, నిత్యావసర ధరలు పెరగకుండా చూసుకుంటా, ఇట్లాంటి ఇంకా 143 చెప్పినాడు. ప్రజలకు అబద్ధాలు చెప్పి వాగ్దానం చేసి వాళ్ళ ఓటు తీసుకొని ఎన్నికల్లో వచ్చిన తర్వాత సంవత్సరం గడిచినప్పటికీ కూడా ఆ వాగ్దానాలు నెరవేర్చకుండా గాలికి వదిలేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ జెండా. అంటే అబద్ధాల పార్టీ, అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా వాగ్దాన భంగం చేసే పార్టీ. ఇక రెండవది, ప్రవీణ్ లాంటి కార్యకర్తలే తీసుకున్నాం. ఎవరో వద్దులేబ్బా, మన ఊళ్ళో ప్రవీణ్నే తీసుకున్నాం. 3 ఏళ్ల ముందు పిలిచి ప్రవీణ్ని భుజం తట్టి, యువకునివి, పోరాట యోధునివి, ఉక్కు ప్రవీణువు నువ్వు, ఉక్కు సంకల్పం కలిగిన వానివి నువ్వు, నీకే టికెట్టు, నీకే బొత్సు బొసారము అని చెప్పి శివాలయం నడిగడ్డలో, నేను ఆడ చచ్చిపోతే రక్తమడుగులో నమ్మరన్నేవ చూడి, నన్ను డ్రామా అన్నేవ చూడి, ఆ నడిగడ్డులోనే శివాలయం ఈశ్వరుని ఎదురుగా మీ లోకేష్ బాబు, మీ చంద్రబాబు నాయుడు నీకు టికెట్ అని చెప్పినారు. నేను అడుగుతాను ప్రవీణ్ను, ఇచ్చినారా ప్రవీణ్? సినిమా టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదురా నాయన స్వామి, ఈ టికెట్ ఇలే నీకు, ఎమ్మెల్యే టికెట్, సినిమా టికెట్ అన్నా ఏదైనా రిలీజ్ సినిమాకి ఇచ్చినారా? ఇయ్యలే. కార్యకర్తలకు ఎగదోసి నువ్వే అభ్యర్థివని చెప్పి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముందుకు పంపించి నీకు టికెట్ ఇలే. నీకు టికెట్ ఇవ్వకుండా పోనీ మాసి నవయువకునికి అక్క పోటుగానికి 30 ఏళ్ళకి ఇచ్చినారనుకుంటే పర్వాలేదు. ఎవరికి ఇచ్చినారు? 85 ఏళ్ళ తాతకి ఇచ్చినారు. ఇంకా నువ్వు సిగ్గుపడాలనో, నీళ్ళు లేని బాయిలో పడి ఇంకా ఏమని చెప్పకూడదు నా మాట. ఏంటికి ఇచ్చినారా ఎప్పకు? నీకెందుకు ఇలే? నువ్వు గెలిచవు, సామర్థ్యం లేదని ఇలేదా? లేకుంటే తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ మోసం చేయడం, నమ్మిలోను మోసం చేసి వేరే వాళ్ళకి ఇవ్వడం ఆనవాయితీ. ఇది నువ్వు తెలుసుకోవాలా, ఇది నువ్వు తెలుసుకోవాలా ప్రవీణ్, నేను కాదు. తట్ట మోసింది ప్రవీణు, రొట్టె పెట్టింది వరదాడికి. ఇది తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ. తట్ట ఒకడు మోచాడు, మట్టి తట్ట, రొట్టె పెట్టేది ఇంకోని పెడతారు. రొట్టె పెట్టడానికి కారణం కులం కావాలా, డబ్బు కావాలా, లేదంటే రేవంత్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేయాలా. తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేసి వరదాడికి అంటే రాజకీయాలలో మీ పార్టీ ఎట్లాంటిదంటే పలుకుబడులకు, ఇన్ఫ్లుయెన్స్లకు లోబడము, డబ్బు ఎక్కువ లెక్కిస్తే లోబడము, కులానికి లోబడము. ఒక్కసారి మా పార్టీ చూడు, మా జగన్మోహన్ రెడ్డి ఎట్టటోడో, ఒక్కసారి చూడు మా పార్టీ ఎట్టటోడో. అన్నా అని చెప్పి ప్రజా సంకల్ప యాత్రలో 2 కిలోమీటర్లు నడిచింది మా జింకా విజయలక్ష్మమ్మ. జగనన్నా అని చెప్పి ప్రజా సంకల్ప యాత్రలో అన్నతోట 4 అడుగులు వేసిందబ్బా. ఏమిచ్చినాడు ఆ చెల్లెలకు? కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినాడు. ఈ అన్నకు రక్షాబంధన కట్టింది ఆ పాప. ప్రతి సంవత్సరం వచ్చి అన్నా అని, నాకు దేవుడిచ్చిన అన్నవు నువ్వే నా జీవితాంతం అన్నవు అని చెప్పి నాకు రక్షాబంధనం కట్టింది. ఈ అన్నకు రక్షాబంధనం కడితే ఈ అన్న ఆ చెల్లెలకి ఇచ్చిన కానుక, ఆ అన్న జగన్మోహన్ రెడ్డి ఆ చెల్లెలకి ఇచ్చిన కానుక కార్పొరేషన్ చైర్మన్. ఇది ఈ పార్టీ. నా పక్కనే మరొక చెల్లెలు భీమునపల్లి లక్ష్మీదేవమ్మ, సాధారణ పద్మశాలి కుటుంబ స్త్రీ. వాళ్ళ భర్త ఒక టైలర్. ఈరోజు ప్రొద్దుటూరు పట్టణానికి ప్రథమ పౌరురాలు, 5 సంవత్సరాలు సంపూర్ణంగా చైర్మన్ పదవిని అనుభవించినటువంటి చెల్లెలు. మరి ఈమెకి ఎందుకు ఇచ్చినారు పార్టీ? జగన్మోహన్ రెడ్డి పిలిచి ఈమెకి ఇమ్మని చెప్పినాడు. చేనేత కులస్తులలో ఒక ఆడబిడ్డకి ఇవ్వండి అని చెప్పినాడు. ఆడబిడ్డకని రూల్ ఏం లేదు ఇక్కడ, బీసీలు ఎవరైనా వచ్చినారు, ఆడబిడ్డకి ఇమ్మని చెప్పినాడు. రాజకీయాల్లో నిష్క్రమించే సందర్భంలో, జీవితాన్ని నిష్క్రమించే సందర్భంలో డాక్టర్ వి రమణారెడ్డి గారు మా పార్టీకి నిబద్ధతగా, విశ్వాసంగా 2 మార్లు చేసినందుకు ఒక ఉత్తరం రాస్తే, మరణానికి 2-3 సంవత్సరాల ముందు ఆయన ఒక లెటర్ రాసినాడు జగన్కు. ఆ కుటుంబాన్ని గౌరవించి, వారు 2 సార్లు పార్టీకి చేసినటువంటి నిబద్ధతను గౌరవించి ఆప్కాప్ చైర్మన్ చేసినాడు. ఒక మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వకుండా తప్పించినందుకు దానికి ప్రతిఫలంగా
ఒక సాధారణమైనటువంటి యాదవ్ కులస్తులకు సంబంధించినటువంటి రమేష్ యాదవ్ను అత్యున్నతమైన పదవి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినాడు. అంతా బీదోళ్ళే, ఎవ్వరూ లెక్కలేదు, అందరు బీసీలే. ఇట్లా చెప్పుకుంటూ పోతే నాకు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిబద్ధతగా పనిచేసి వ్యాపార సంస్థలతో అసోసియేట్లతో వ్యవహారం చక్కబెట్టి నాకు తలలో 4 ఎన్నికల వరకు పనిచేసినటువంటి మా చిప్పగిరి ప్రసాద్ సాధారణమైనటువంటి ఆర్యవైశ్యుడు, టిటిడి బోర్డు మెంబర్. మా భారతమ్మ, మా జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి, మా సోదరి, మా భారతమ్మ ఎన్నికల ప్రచారానికి ఇక్కడికి వస్తే ప్రొద్దుటూరికి ఆమెకు ఒక్కరోజు ఆతిథ్యాన్ని ఇచ్చి మర్యాద చేసినాడు మారుతి ప్రసాద్, ఆర్యవేశ్య మారుతి. ఆతిథ్యం ఇచ్చినాడు. శ్రీకృష్ణునికి కుచేలుడు అటుకులు పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి గారికి ఒక్కరోజు వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం ఇచ్చినందుకు ఆ ఆతిథ్యానికి మురిసిపోయినటువంటి ఆ దంపతులు ఈ కుచేలునికి ఆ శ్రీకృష్ణుడు ఇచ్చిన కానుక టీటీడీ బోర్డు మెంబర్. ఇదిరా స్వామి పార్టీ అంటే, ఇదిరా స్వామి లీడర్ అంటే. అందుకే జగన్ వెంట మేము నడిచేది. ఇక్కడ సామాన్యులకు పదవులు వస్తాయి, దళితులకు వస్తాయి, పేదవాళ్ళకు వస్తాయి, నమ్మకస్తులకు వస్తాయి పదవులు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో పదవి రావడానికి విశ్వాసం ప్రధానమైంది, తర్వాత సామర్థ్యం ప్రధానమైంది. అంతే తప్ప డబ్బుతో కానీ పలుకుబడితో కానీ సంబంధం లేదు. ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలా ప్రవీణ్. అర్థం చేసుకొని ఇప్పుడు వరకు నీకు జరిగిన అన్యాయానికి, నీకు వాళ్ళు చేసిన మోసానికి, నిన్ను పప్పులో కరేపాకు వాడుకొని పక్కన వేసినందుకు, ఇప్పుడు ఒక చిన్న పదవి కూడా నీకు ఇయ్యనందుకు, నీ ప్లేసులో నేను ఉండింటే ఆ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నా ఎడమకాలు చిటికెన వేలు కూడా పెట్టాను నేనైతే. ఇంకా సిగ్గు లేక నువ్వు ఆ పార్టీ ముడ్డిన కమ్మడి తిరుగుతున్నావు ఇంకా మహానాడు అని చెప్పి నువ్వు ఇంకా మళ్ళీ మాట్లాడుతున్నావు నువ్వు. ఇక ఏం పీకినావు మమ్మల్ని? మా చిటికెన వేలు ఇంటికి కూడా పీకలేకపోయినావు. మీ అధికారం ఉన్నప్పుడు ఇప్పుడు మాది అధికారం అంటున్నావు. ఎస్ కరెక్టే, నేనేం పీకలే. ఈ ఊరు ప్రజలందరూ చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ వాళ్ళే చెప్తున్నారు. 5 సంవత్సరాల కాలంలో 19 నుంచి 24 వరకు నేను పదవిలో ఉన్నప్పుడు వాళ్ళ చిటికెన వేలు మీద ఎంటిక కూడా పీకలేదు అన్నారు. పీకలే, వాస్తవమే. నేను మీ మీద మీ వెంట్రుకలు పీకే పని కాదు నాది. నా డ్యూటీ అది కాదు ప్రవీణ్. నాకేం పని మా మీ వెంట్రుకలు పీకనీకి? అంటే నేను ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తను, నాయకులను బాధ పెట్టలేదు, కొట్టలేదు, తప్పుడు కేసులు పెట్టలేదు, హింసించలేదని మీరే నాకు కితాబిస్తున్నారు. రైట్, సంతోషం. ఇక ఏం పీకినావు నన్ను అడుగుతున్నావు కదా, పీకినా నేను. నువ్వు చెప్పిన పీకుడు కాకపోయినా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మేమందరం కలిసిరా, మేము ఎవరైతే ఉన్నామో మేమందరం చెప్పిన ఎన్నిసార్లు నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళని బాగా చెప్పినా బలంగా. నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు మేమందరం కలిసి మా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ ఊరికి నీళ్ళు ఇచ్చే, రోజు నీళ్లు మీ అబ్బా కొడుకు తాగుతున్నారు చూడి. ఆ నీళ్లు మా పార్టీ మేము ఇచ్చిన నీళ్ళే ప్రవీణ్. ఈ ఊరికి శ్రీశైలం నుంచి నీళ్లు తెప్పించినా చూడి, మేము ఇచ్చినాం. మా జగనన్న నాయకత్వంలో మేము ఇచ్చినాం. మీ పీకినా ఏం పీకినాం అంటే నీళ్ళు ఇచ్చినా శ్రీశైలం నుంచి తెచ్చి. మా జగనన్న నాయకత్వంలో మేమందరం కలిసి, ముఖ్యంగా మా భీమునిపల్లి లక్ష్మీదేవమ్మ చైర్మన్ నాయకత్వంలో గాంధీ పార్కును అందంగా తయారు చేసినాం చూడి. నువ్వు గాంధీ పార్క్ కాడ నుంచి వచ్చా అంటున్నావు, గేట్ కాడ నుంచి. ఆ గాంధీ పార్క్ అందంగా తయారైంది చూడి, మేము చేసినాం. ఇప్పుడు ఆ గాంధీ పార్కులోనే మీ పిల్లలు పోయి ఆడుకుంటున్నారు, మీ ముసలోళ్ళు పోయి సేద తీరుతున్నారు. ఇప్పుడు మహానాడుకు సాయంకాలం నువ్వు పోవాలా, నువ్వు మీ పెద్ద ఆయన అందరూ కూలికి పిలుచుకునే బస్సులు గిసులు పెట్టుకొని బుర్రు అని పోవాలా. ఆ 5 రోడ్డు అమ్మడి వినారనుకో, ఆ రాష్ట్రపతి ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ రోడ్డులే చక్కగా బలి ఉంటుంది. సూచి సినిమాలో కూడా అటుంటుంది 5 రోడ్డు. ఎవరు చేసినారు మా ప్రవీణ్? అది ఇదిగో ఈ అమ్మ చేసింది, ఈ అమ్మ చేసింది. ఇదిగో ఈ కౌన్సిలర్లులే వీళ్ళు చేసినారు. వీళ్ళంతా ఎవరు? వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి మనుషులు. అంటే మేము చేసిన అందమైన రోడ్డులో నీ మహనాడుకు ఇప్పుడు బుర్రు అని పోవాలా. మేము తెచ్చిన నీళ్లు నువ్వు తాగాల. మేము కట్టిన పార్కులో నీ పిల్లోళ్ళు ముసలోళ్ళు సేద తీరాలా. అంతెందుకబ్బా, మీ ఇంటికి పక్కనే 2 అడుగులు పక్కనే బ్రహ్మాండమైన రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టి తాత్కాలిక కూరగాయల మార్కెట్ ఉంది. ఎవరు కట్టినారు అది?
పొద్దున్నే మీ నాయన పోయి పంచి ఎగ్గట్టుకొని పోయి తెచ్చుకుంటాడు 2 కేజీలు టమాటో పల్లి 3 కేజీలు వంకాయలు అని చెప్పి ఎర్రపంచి మా మామ మా ప్రతాప్ రెడ్డి మామ. ఎవరు కట్టినారు అది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టింది. భీమునిపల్లి లక్ష్మీదేవమ్మ కట్టింది. మా చెల్లెలు కట్టింది. మేమేం పీకినామంటే ఇదే. మార్కెట్ కట్టినాం, బస్టాండ్ కట్టినాం, కాలేజీ కట్టినాం, డివైడర్లు వేసినాం, సెంట్రల్ లైటింగ్ తీసుకొచ్చినాం, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు వెడల్పు చేసినాం, వరదరాజరెడ్డి ఉండే రోడ్డు వెడల్పు చేసినాం, జాతీయ జెండా పెట్టినాం, బళ్ళన్నీ బాగా చేసినాం, గుళ్ళన్నీ బాగా చేసినాం, ప్రశాంతత ఏర్పాటు చేసినాం, మానవత్వాన్ని ప్రదర్శించినాం, రోగాలకు లెక్కలు ఇచ్చినాం, చదువులకు లెక్కలు ఇచ్చినాం, పిల్లలకు మంచి భూ పెట్టినాం. ఇవన్నీ పీకినాం ప్రవీణ్ మేము. ఇంకా నువ్వు 4 ఏళ్ళు ఉంది గీకితే ఈ పీకు ఇట్లాంటి పీకాల ప్రవీణ్. ఇంకా మళ్ళీ మా ఇంటికెళ్ళి పీకే కాడికి వచ్చి ఎందుకు నాయన? మా సిటికల్ ఏదైనా గడ్డం కన్నా మూతికన్నా ఏమన్నా ఇంటికెళ్ళి ఉంటాయి. అవి పీకితే ఎట్లా? అవి వద్దులే, పీకొద్దు. ఈ చెయ్యి